ఇంకా మీ మొబైల్లో ఏ విధమైన సిమ్ వేయాల్సిన అవసరం లేదు. ఈ సిమ్ అనే టెక్నాలజీ రాబోతుంది. దీనివలన ఇంకా మొబైల్ ఫోన్ పోయినా ఆ దొరికిన వాడు సిమ్ పక్కన పడేసి కొత్త సిమ్తో ఫోన్ని కొట్టేయడం అనే సిస్టమ్ ఇంకా పూర్తిగా పోబోతుంది. ఈ సిమ్ వలన టెలికాం సిస్టమే కాదు, హాస్పిటల్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్, అగ్రికల్చర్ సిస్టమ్తో పాటుగా కార్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయే వారి సంఖ్యను కూడా తగ్గించొచ్చంట. ఈ సిమ్ మొబైల్ రంగంలోనే కాదు, ఈ 5 రంగాల్లో కూడా ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇంకా మొబైల్స్ తయారు చేసే కంపెనీ వాళ్ళు ఈ సిమ్ ని చూసి ఎందుకు భయపడుతున్నారో కూడా లాస్ట్ లో చెప్పుకుందాం. ఈ సిమ్ అంటే ఎంబెడెడ్ సిమ్ అని అర్థం. ఇది ప్రస్తుతం మనం వాడే సిమ్ కార్డ్ ప్లేస్ లో వచ్చింది. సిమ్ కార్డ్ ను ఆ స్లాట్ లో ఉంచకుండా ఈ ఎంబెడెడ్ సిమ్ టెక్నాలజీని మొబైల్ హార్డ్వేర్ లోనే ఉంచుతారు. సో ఆ టెలికాం కంపెనీ యొక్క యాప్ ద్వారా దీనిని ఆపరేట్ చేయొచ్చు. దీనికి ఎలా అప్లై చేయొచ్చు అంటే, సపోజ్ మీరు జియో సిమ్ వాడుతున్నారనుకోండి, ఇంకా ముందు ఈ చిప్ ఉన్న జియో సిమ్ ను వాడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఈ సిమ్ కు సపోర్ట్ చేస్తే చాలు. జియో కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఈ సిమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. జియో వాడు మీ రిజిస్టర్ మెయిల్ కి ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాడు. ఆ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు మీ మొబైల్ కి ఆ నెట్వర్క్ వచ్చేస్తుంది. అయితే దీనికోసం మీరు ఆ జియో యొక్క సర్వీస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ప్రతి నెల ఉండే సబ్స్క్రిప్షన్ అమౌంట్ ను పే చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1, మొబైల్ ఇండస్ట్రీస్. ఫోన్ పోయింది, కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకా పోయినట్టే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో మీలో చాలా మందికి అయ్యే ఉంటుంది, నాకు కూడా అయిందిలేండి. అయితే ఈ సిమ్ వలన సిమ్ పడేయడం అవ్వదు కదా. ఇంకా ఫోన్ యొక్క లొకేషన్ ను, ఆ ఫోన్ ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా మదర్ బోర్డ్ లో ఉండే ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఈజీగా కనిపెట్టవచ్చు. నెంబర్ 2, ఈ సిమ్స్ ఇన్ ఎలక్ట్రిక్ మీటర్స్. ప్రస్తుతం మన ఇంట్లో వాడే పవర్ ను ఎంత వాడుతున్నాం, ఎందుకు ఈ నెల ఎక్కువ పవర్ బిల్ వచ్చింది అని తెలుసుకోవాలంటే నెల మొదట్లో ఇంటికి బిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ స్మార్ట్ మీటర్స్ ను ఇండియా మొత్తం తీసుకురాబోతుంది. ప్రస్తుతానికి 34 లక్షల మీటర్స్ ఇన్స్టాల్ చేసేశారు. త్వరలో ఇండియా మొత్తం స్మార్ట్ మీటర్స్ ఉండబోతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సిమ్ ద్వారా పనిచేస్తాయి. ఇంకా యాప్ ద్వారా ప్రెజెంట్ ఎంత పవర్ ఖర్చు అవుతుంది, ఎలా తగ్గించుకోవాలి అనేవి లైవ్ లో మానిటర్ చేసుకొని పవర్ బిల్స్ ను తగ్గించుకోవచ్చు. ఏ ఎక్విప్మెంట్ కు ఎంత పవర్ ఖర్చు అయిందో కూడా ఈ సిమ్ ద్వారానే తెలుసుకోవచ్చు. నెంబర్ 3, ఈ సిమ్స్ ఇన్ హాస్పిటల్స్. మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ ద్వారా పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్ కు ఈ సిమ్ ఉన్న వాచెస్ పెట్టి సర్జరీ తర్వాత వాళ్ళ పల్స్ రేట్, బ్లడ్ ప్రెషర్ వంటివి అన్ని వాళ్ళ మొబైల్ తో మానిటర్ చేస్తూ పేషెంట్ ను చాలా ఎఫిషియెంట్ గా ట్రీట్ చేస్తున్నారు. ఇంకా అపోలో హాస్పిటల్ వాళ్ళైతే ఒక అడుగు ముందుకు వేసి హాస్పిటల్లో కొన్ని రూమ్స్ ను కంప్లీట్ గా ఆటోమేషన్ చేసి కంప్లీట్ హెల్త్ స్టేటస్ ను వాళ్ళ మొబైల్లో ఉంటే ఈ సిమ్ టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటున్నారు. నెంబర్ 4, ఈ సిమ్స్ ఇన్ కార్స్. ప్రతి సంవత్సరం మన దేశంలో 1.5 లక్షల మంది కార్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారంట. ఈ సిమ్ వలన ఈ చనిపోయే వారి సంఖ్యను చాలా మటుకు తగ్గించిపోతున్నారు. 2019లో ఇండియాలో ఫస్ట్ ఇంటర్నెట్ కార్ MG హెక్టర్ లాంచ్ అయింది. ఈ కార్ ఈ సిమ్ ద్వారానే పనిచేస్తుంది. సపోజ్ కార్ కి యాక్సిడెంట్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడాన్ని, కార్ లొకేషన్ ను, కార్ డ్యామేజ్ స్టేటస్ ను మన మొబైల్ కు అలర్ట్ పంపిస్తుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ను మన కాంటాక్ట్స్ లో ఉండే ఇంపార్టెంట్ పర్సన్స్ కు లొకేషన్ ట్రాకింగ్ ద్వారా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ మరియు హాస్పిటల్ కు ఎమర్జెన్సీ సిస్టమే కాల్ చేసి చెప్తుంది. కార్ కి ఏమైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ను కూడా మొబైల్ కి అలర్ట్స్ ద్వారా చెప్తుంది. దీని వలన మెకానిక్ మనకు ప్రాబ్లం చెప్పే ముందే ఆ ప్రాబ్లం ఏంటో పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ముందు కార్స్ లో ఈ టెక్నాలజీ కంప్లీట్ గా రాబోతుంది. నెంబర్ 5, ఈ సిమ్స్ ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఈ సిమ్ అన్నిటికన్నా ఎక్కువ వ్యవసాయ రంగానికి ఉపయోగపడబోతుంది. ఈ సిమ్ ఎంబెడెడ్ అగ్రికల్చర్ IoT డివైస్ టెక్నాలజీ ద్వారా మనుషులు లేకుండా వ్యవసాయం చేసే టెక్నాలజీ రాబోతుంది. పొలం దున్నడానికి ట్రాక్టర్ కు ఈ డివైస్ పెట్టి రిమోట్ తో లొకేషన్ ను నావిగేట్ చేసి మనిషి లేకుండా ట్రాక్టర్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఇంకా డ్రోన్స్ ద్వారా స్ప్రే చేయడం, ఇంకా మట్టి యొక్క క్వాలిటీ తెలుసుకొని ఏ పంట వేయాలి అనేవి కూడా ముందుగా తెలుసుకోవడం, ఇంకా వెదర్ కండిషన్స్ అప్డేట్స్ వంటివి అన్ని ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ డివైస్ కూడా ఈ సిమ్ తోనే నడుస్తుంది. ఇంకా ఈ సిమ్స్ వలన మొబైల్ తయారు చేసే కంపెనీస్ ఎందుకు కంగారు పడుతున్నాయంటే, ఈ సిమ్ ప్లేస్ లో వాడే స్లాట్ తీసేసి హార్డ్వేర్ లో ఆ టెక్నాలజీని పెట్టాలి. దీని వలన మొబైల్ కాస్ట్ పెరిగిపోతాయి. ఆల్రెడీ టెలికాం కంపెనీ వారు 10K దాటిన మొబైల్స్ కు ఈ టెక్నాలజీ తీసుకొచ్చేలా కంపల్సరీ చేయండి అని గవర్నమెంట్ కు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికి ఐఫోన్ ఇంకా కొన్ని హై అండ్ శాంసంగ్ ఫోన్స్ మాత్రమే ఈ సిమ్ టెక్నాలజీని హార్డ్వేర్ లో పెట్టాయి. ఇంకా ఐఫోన్ వంటి కంపెనీస్ ఒకేసారి 8 సిమ్ కార్డ్స్ ను మా మొబైల్స్ లో వాడుకోవచ్చు అని అనౌన్స్ చేస్తున్నాయి. అయితే ఈ 8 సిమ్లు ఇన్స్టాల్ చేసినా ఒక్కసారికి 2 మాత్రమే వాడడం అవుతుందంట. అంటే ఈ సిమ్ మొబైల్లో ఉన్న కాల్ చేయడం వంటివి రెండింటికే యాక్టివేట్ చేయగలం అన్నమాట. ఇంకా స్మార్ట్ వాచ్ కు ఈ సిమ్ ఫెసిలిటీ ఉంటే చాలు.
ఇంట్లో ఫోన్ వదిలేసి స్మార్ట్ వాచ్లో ఈ సిమ్ క్లోన్ వేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఆ కాల్స్ను స్మార్ట్ వాచ్ ద్వారా అటెండ్ అవ్వచ్చు. ఇంకా చాలా రంగాల్లో మార్పు తీసుకురాబోతున్న ఈ సిమ్ మనకు ఎంతవరకు ఉపయోగమో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.